భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖలో 60 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. NHMలో 60 పోస్టుల భర్తీ, 9వ తేదీన ఇంటర్వ్యూలు. ఏపీ మెడికల్ బోర్డు నోటిఫికేషన్. రాష్ట్ర వైద్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ NHM పరిధిలో 60 పోస్టుల భర్తీకి ఈ నెల 9వ తేదీన వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు విడుదల చేశారు. టెలిమానస్ కాల్ సెంటర్, స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ లతో పాటు వివిధ కార్యక్రమాల్లో 60 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. కార్డియాలజిస్ట్, జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్ పోస్టులు 29 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు 1.10 లక్షల చొప్పున వేతనాలు ఉంటాయి. అదేవిధంగా SNCUలో 22 పిల్లల వైద్యుల పోస్టులు ఉండగా, మైదాన ప్రాంతాల్లో 1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో 1.40 లక్షల చొప్పున వేతనాలు నిర్ణయించారు. https://hmfw.ap.gov.in అనే వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ను అందుబాటులో ఉంచారు. అర్హులైన అభ్యర్థులు 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య మంగళగిరిలోని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం hmfw.ap.gov.in అనే వెబ్సైట్ని సందర్శిస్తే ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇక యూనివర్సిటీలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసోసియేట్ ఆచార్యుల పోస్టులకు అర్హత కల్పించండి అంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులు కోరడం జరిగింది. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు అసోసియేట్ ఆచార్యుల పోస్టులకు అర్హత కల్పించాలని విశ్వవిద్యాలయాల ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు అర్జునుడు డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఆ పోస్టుకు అర్హత లేకుండా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు. సహాయ ఆచార్యుడిగా పనిచేసే సమయంలో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం UGC నిర్ణయించిన పే స్కేల్ తీసుకుని ఉండాలనే నిబంధనను ప్రభుత్వం పెట్టింది. ఒప్పంద అధ్యాపకులకు ప్రభుత్వం మినిమం టైం స్కేల్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ స్థాయి వేతనం తీసుకోలేనందున అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఒప్పంద అధ్యాపకులను అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంటోంది. ఆ ఉత్తర్వులను సవరించి ఒప్పంద అధ్యాపకులకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలకు సంబంధించి యూనివర్సిటీ నియామకాల్లో వింతలెన్నో అంటూ సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. సహాయ ఆచార్య పోస్టులకు పరిగణంలోకి ఒప్పంద సర్వీస్, అసోసియేట్కు మాత్రం UGC పే స్కేల్ ఉంటేనే అర్హత, నిబంధనలకు విరుద్ధంగా SC ST బ్యాక్లాగ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష. విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రభుత్వం విచిత్ర నిబంధనలు విధించింది. అసోసియేట్ ప్రొఫెసర్గా అర్హత సాధించాలంటే సహాయ ఆచార్యుడిగా 8 ఏళ్లు పనిచేసి ఉండాలనే నిబంధనలు పెట్టింది. ఈ సమయంలో UGC పే స్కేల్ తీసుకుని ఉండాలని పేర్కొంది. యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు UGC స్కేల్ ఇవ్వకుండా వారితో ప్రభుత్వం పని చేయించుకుంది. ఇప్పుడు వీరిని అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు అనర్హులుగా పేర్కొంటోంది. గత 15 ఏళ్లుగా ఒప్పంద అధ్యాపకులు యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. UGC పే స్కేల్ ఇవ్వాల్సిన ప్రభుత్వమే ఇవ్వకుండా ఇప్పుడు వారికి ఆ పే స్కేల్ లేదని అనర్హులు అంటోంది. ఈ నిబంధనతో 2000 మంది ఒప్పంద అధ్యాపకులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీల్లో కేవలం అనుభవం మాత్రమే అడుగుతుండగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పే స్కేల్ నిబంధన పెట్టింది. మరోవైపు ఒప్పంద అధ్యాపకుల సర్వీస్ పరిగణంలోకి తీసుకుని సహాయ ఆచార్యుల పోస్టుల ఇంటర్వ్యూల్లో 10 పాయింట్లు వెయిటేజీ ఇస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఇంటర్వ్యూలకు సర్వీస్ను పరిగణంలోకి తీసుకుంటున్నప్పుడు అదే సర్వీస్తో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టును ఇవ్వాలి కదా. కానీ సహాయ ఆచార్యుడి పోస్టుకు సర్వీస్ను పరిగణిస్తూ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు వచ్చేసరికి పే స్కేల్ అడుగుతోంది. ఒకే నోటిఫికేషన్లో 2 విరుద్ధ నిబంధనలు పెట్టింది. SC STలపై ఆర్థిక భారం. కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే పోస్టుల్లో SC STలకు ఎలాంటి దరఖాస్తు రుసుం లేకపోగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ ఆచార్యుల పోస్టుల దరఖాస్తుకు 2000 ఫీజు పెట్టింది. నా SC నా ST అని ప్రతి సమావేశంలోనూ కపట ప్రేమ చూపే సీఎం జగన్ వారి నుంచి దరఖాస్తు ఫీజు వసూలు చేస్తున్నారు. కేవలం ఇంటర్వ్యూలతో ఎంపిక చేసే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 3000 ఫీజు నిర్ణయించింది. ఇందులో SC STలకు ఎలాంటి ఫీజు మినహాయింపు ఇవ్వలేదు.
ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదనే నిబంధన ఉంది. ప్రభుత్వం మాత్రం సహాయ ఆచార్యుల పోస్టుల్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్కు పరీక్ష నిర్వహిస్తామంటుంది. అండర్ గ్రాడ్యుయేషన్లో లాంగ్వేజ్లు మినహాయించి ఇతర సబ్జెక్టులు మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఇది అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తోంది. ఈ నిబంధనపై అభ్యర్థులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్లో స్థానికత గుర్తింపునకు విద్యార్హత తగ్గింపు. ఇదివరకైతే మరి లోకల్ క్యాండిడేట్ను నిర్ణయించడానికి 4 నుంచి 10వ తరగతి వరకు అభ్యర్థి ఎక్కువగా ఎక్కడ అయితే చదివి ఉంటారో ఆ జిల్లాకు లోకల్ అవ్వడం మనం గమనించాం. కానీ ఇప్పుడు మరి 10వ తరగతి వరకు కాకుండా కేవలం 7వ తరగతితోనే స్థానికతను గుర్తించే విధంగా మరి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దానికి సంబంధించినటువంటి విద్యార్హతను తగ్గిస్తోంది. 10వ తరగతి బదులుగా 7వ తరగతిగా మార్చేందుకు మంత్రిమండలి ఆమోదం. అదనంగా మరో 2 జోన్లు ఏర్పాటు, 2 మల్టీ జోన్లు కూడా రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఉత్తర్వులు. విద్యార్థుల స్థానికత లోకల్ గుర్తింపునకు విద్యార్హత స్థాయిని 10 నుంచి 7వ తరగతికి తగ్గిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 6 నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ ఎక్కువ తరగతులు చదివారన్న దానిపై దీన్ని నిర్ధారిస్తున్నారు. ఆ ప్రకారమే ఉద్యోగ నియామకాలు, ఉన్నత విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడటం, ఉన్నత విద్య కోసం బయట ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లడం వల్ల స్థానికులే అయినప్పటికీ చాలామంది స్థానికేతరులుగా గుర్తింపు పొందాల్సి వస్తుంది. దీన్ని అధిగమించేందుకు 10 నుంచి 7వ తరగతి వరకు విద్యార్థి స్థాయిని తగ్గించడం వల్ల ఎక్కువ మంది స్థానికుల కోటా పరిధిలోకి చేరుతారు. ఆ ప్రకారం వారికి ఉద్యోగ, ఉన్నత విద్యా ప్రవేశాల్లో అవకాశాలు కల్పిస్తాయి. ప్రస్తుతం జోన్ 1 కింద ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. జోన్ 2లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. జోన్ 3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 కింద చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. 2 జోన్లను అదనంగా పెంచడం వల్ల కొత్త జిల్లాలు జోనల్ వ్యవస్థలోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2 మల్టీ జోన్లు ఉన్నాయి. ఒక జోన్ కింద ఉమ్మడి 6 జిల్లాలు, మరో జోన్ కింద ఉమ్మడి 7 జిల్లాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 2 మల్టీ జోన్లు రానున్నాయి. దీనివల్ల ప్రాంతీయ కార్యాలయాలు అదనంగా వస్తాయి. స్థానికతకు సంబంధించిన విద్యార్థుల తగ్గింపు, జోన్ల పెంపుపై మంత్రిమండలి నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీవోలను బట్టి చర్యలు తీసుకుంటున్నందున ప్రతిపాదిత కొత్త మార్పులకు అక్కడే ఆమోదం లభించాలి. ఇది లాంఛనప్రాయమే. తెలంగాణలోనూ ఇలాగే జరిగింది. అలాగే ఏపీ మంత్రివర్గం ప్రభుత్వ సర్వీసులకు లోకల్ క్యాడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రాఫ్ట్ ఆర్డర్ 2023కు ఆమోదించింది. డిస్ట్రిక్ట్ క్యాడర్గా టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వారి సమాన స్థాయి ఉద్యోగులు ఉంటారు. జోనల్ క్యాడర్గా జూనియర్ అసిస్టెంట్, ఆ పైన ఉన్నవారు. మల్టీ జోన్ పరిధిలో సెకండ్ లెవెల్ గెజిటెడ్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్ స్థాయి వారు. స్టేట్ లెవెల్ క్యాడర్ ఉద్యోగులంతా మల్టీ జోనల్ పరిధిలోకి. ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడీలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, క్యాపిటల్ ఏరియాలో పోలీస్ కమిషనరేట్ను మినహాయించి మరి ఈ విధంగా మల్టీ జోన్ పరిధిలోకి వస్తారు. దీనివల్ల 95% పోస్టు స్థానికులకు లభించడం జరుగుతుంది. జోనల్ వ్యవస్థలో సమూల మార్పులు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్న మాటను మరోసారి నిలబెట్టుకుంటూ ప్రభుత్వం సర్వీస్కు సంబంధించిన లోకల్ క్యాడర్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రాఫ్ట్ ఆర్డర్ 2023కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డిస్ట్రిక్ట్ క్యాడర్గా టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సమాన స్థాయి అంతకంటే దిగువ ఉన్న వారిని జోనల్ క్యాడర్గా, జూనియర్ అసిస్టెంట్ పై కేటగిరీకి చెందిన వారిని మల్టీ జోన్ పరిధిలో సెకండ్ లెవెల్ గెజిటెడ్ సమాన స్థాయి, డిప్యూటీ కలెక్టర్ సమాన స్థాయి వారిని స్టేట్ లెవెల్ క్యాడర్ అంతా మల్టీ జోనల్ కిందకు. ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడీలు, స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్, క్యాపిటల్ ఏరియాలో పోలీస్ కమిషనరేట్ మినహాయిస్తే మిగతావి చేరుస్తూ జోనల్ వ్యవస్థలు తీసుకొచ్చిన మార్పులను మంత్రిమండలి సమర్థించింది. దీనివల్ల 90% పోస్టులు ఆయా స్థానికులకే చెందుతాయి. స్థానిక వ్యక్తులకు కనీస విద్యార్హత స్థాయి 10 నుంచి 7కు తగ్గింపు. ప్రస్తుతం ఉన్న 4 జోన్లను 6 జోన్లుగా మారుస్తూ నిర్ణయం. వీటితో పాటు 2 మల్టీ జోన్లు ఏర్పాటు కానున్నాయి. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.